హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారుగా. నేనైతే మా డాడీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో అంతకుముందు రోజు నైటే మటన్ కర్రీతోని మంచిగా వండుకొని తినేసాము. బట్ ఇంకా మార్నింగ్కి మా హస్బెండ్ వస్తున్నారని చెప్పేసి కాల్ చేస్తే ఇంకా మా డాడీ ఉండి చికెన్ తినొద్దని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చిండు మా డాడీ. దాన్ని అయితే మంచిగా క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు అందాదా కొట్టిస్తారు కదా, అంత టేస్ట్ ఉండవు, అంత నీట్గా ఉండవు. అందుకని మంచిగా నీట్గా కడుక్కొని చేసుకుంటేనే అంత బాగుంటుంది టేస్ట్ కూడా అని చెప్పేసి ఫిష్ అయితే మంచిగా సాల్ట్ గిట్లా వేసి బాగా కడిగి పక్కకైతే పెట్టేసిన. ఇంకా అలా కొద్దిసేపు పక్కకైతే పెట్టేసి ఇంకా మళ్ళీ అందులో వాటర్ కూడా వంపేసుకొని మన టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు ఇవి మాత్రం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. కొన్నిసార్లు మసాలాస్ కూడా యాడ్ చేస్తా, బట్ ఇంకా ఈసారి యాడ్ చేయలేదు ఎందుకంటే ఇంట్లో అవన్నీ లేవు అవైలబుల్గా అని చెప్పేసి ఉన్న వాటితోనే సర్ది పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అట్లయితే చేసిన అనమాట. ఇంకా బాగా మ్యారినేట్ చేసుకున్నా, మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే మన ఉప్పు, కారం ఇవన్నీ ముక్కకి మంచిగా పడితేనే ఫిష్ కర్రీ మస్తు టేస్ట్ ఉంటుంది. చేసుకోవాల్సిన విధంగా చేసుకుంటే నిజంగా ఫిష్ కర్రీని మించిన నాన్ వెజ్జే ఉండదు, అంత బాగుంటుంది అన్నమాట. సో నేనైతే ఇంకా బాగా ఫుల్గా మ్యారినేట్ చేసి ఒక పక్కకైతే పెట్టేసిన. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చింతకాయలు చూపించాను కదా నేను, అవి కొన్ని వాటర్తో మంచిగా కడుక్కొని కొన్ని వాటర్ పోసి అట్లాగే పక్కకు పెట్టిన, కొంచెం ఇంకా మంచిగా పచ్చిగా అవుతాయి అని చెప్పేసి. ఇంకా అవి కూడా పారబోసి అందులో మంచినీళ్ళు పట్టి స్టవ్ పైన పెట్టేసి అవి కూడా బాగా ఉడకబెట్టుకున్నా. అవి ఎంతసేపు తిప్పి కొడితే ఒక 2 minutesలో ఉడికిపోతాయి. అందుకని ఫిష్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక ఈ చింతకాయలు కూడా ఉడికిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గాయస్, మనం చింతకాయ కొంతమంది వెల్ల వేసుకుంటారు, అలాగే పిసికేస్తారు, ఉడికిపోగానే మొత్తం పొట్టుతో సహా పిసికేస్తారు, అది అందులోనే చేపల పులుసులోనే వేసేస్తారు అని పులుసు అంతలోనే పోసేస్తారు. అది ఎట్లుంటుంది, కసుకు తగులుతాయి. నాకైతే అస్సలు నచ్చదు గాయస్. ఇంకా అందుకని నేను ఏం చెప్పిన అంటే మా పిండికి ఆ పొట్టు మామూలుగా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రిమూవ్ చేసి పిసుకు పిండి అని చెప్పిన, అంతే. ఇంకా మా పిన్ని సేమ్ అట్లనే చేసేసింది. అలా వేసుకుంటేనే పులుసు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేను ఫిష్ కర్రీలో కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని మిక్సీ చేసి పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నాకు అవైలబుల్గా ఉన్న మసాలా ఐటమ్స్ అన్నీ వేసాను. మీకు కావాలంటే అన్నీ ఉంటే ఇంకా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనం ముందు తురిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా పచ్చి వాసన పోయేదాకా, కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. అలా మంచిగా కలుపుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇంకా మా డాడీ వచ్చేసి ఏం చేస్తున్నావు, వీడియో చూసుకుంటూ వండుతున్నావా అని అన్నాడు. అంటే యూట్యూబ్లో చూస్తున్నా అనుకున్నాడు. నేనుండి వీడియో తీసుకుంటున్నా అంటే ఎప్పుడు వీడియోలో పిచ్చా అని అంటాడు. అప్పటి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా ఈ వీడియోలు మామూలుగా ఎందుకు పని లేకుండా వేసుకుంటారు, పిచ్చి వీడియోలు తీస్తారని అనుకుంటారు, కానీ వాళ్ళకి అంత తెలియదు కదా. సో ఇంకా అట్లా అని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. సో నేనైతే ఇంకా మంచిగా ఫిష్ కూడా బాగా మ్యారినేట్ చేసుకుంది ఉంది కదా, అది ఉల్లిగడ్డ పేస్ట్ ఉడికినాక అందులోకి యాడ్ చేసి గరిటతోని ఫిష్ ఎప్పుడు కలపొద్దు గాయస్. చూస్తున్నారా నేను వీడియోలో చూపించినట్టు మాత్రం మంచిగా తిప్పుకోవాలి. గరిటతో కలిపితే ముక్క అంతా బిల్గం అవుతుంది అన్నమాట, అందుకని నాకు నచ్చదు. సో అందుకని చెప్పేసి నేను అట్లనే చేస్తే ఎప్పుడు చేసినా మీకు చూపిస్తా చూడండి. క్యాప్ తీసినాక కూడా చూసారా మొత్తం మిక్స్ అయిపోతుంది. మనకు అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. ఆ ముక్క కొంచెం 50% కూడా కాదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉడికినట్టు అని అనిపించినప్పుడు ఇంకా మన చింతపులుసు యాడ్ చేసుకోవడమే. పిసికి పెట్టుకున్న చింతపులుసు కూడా అందులో యాడ్ చేసుకొని నేను ముందే చింతకాయలు ఉడకబెట్టిన వాటర్ తీసేసి చల్లటి నీళ్ళు అందులో పోసిన తొందరగా అవ్వాలని చెప్పేసి. నేనైతే ఈ రసం వేసుకున్న తర్వాత అయ్యే వాటర్, ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి కదా ఉడకబెట్టిన వాటర్లో విటమిన్స్, సో అవే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకేం వాటర్ యాడ్ చేయకుండా మంచిగా మసాలా పెట్టుకున్నాను. చేపల పులుసు ఎంత మసిలితే అంత టేస్ట్ అయితే సూపర్ వస్తుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఇంకా గరిటెతో ఎందుకు గరిటె పెట్టొద్దన్నావు, మళ్ళీ ఎందుకు పెట్టామని అనుకుంటారేమో. ఇంకా వీడియో తీయడానికి పక్కన ఎవరు లేరు, అందుకని ఒక ఫోన్తో పెట్టుకొని ముక్క కొంచెం పైకి లేవాలి కదా అందుకని చెప్పేసి అలా నార్మల్గా అన్నాను. ఇంకా క్యాప్ పెట్టేసుకొని బాగా అంటే బాగా అసలు ఎట్లా అంటే టేస్ట్ అదిరిపోతుంది అంత మసిలితేనే. ఇంకా బాగా మసిలిన తర్వాత మనకు కావాల్సినంత పుదీనా, ఇంకా కొత్తిమీర అండ్ కొంచెం ఫిష్ మసాలా కూడా షాప్లోంచి తెచ్చింది వేసిన. అసలు ఇంట్లో మసాలాలు వేస్తే అయితే ఇంకా సూపర్ ఉంటుంది. చెప్పానుగా అవైలబుల్గా అన్నీ లేవని చెప్పేసి, అందుకని షాప్లోంచి తెచ్చిన మసాలాని యాడ్ చేసి అండ్ కొంచెం మెంతు పొడి అసలు ఫిష్ కర్రీ పులుసులు ఏవైనా సరే మనకు మెంతు పొడి వేస్తే నిజంగానే డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. ఇంకా కొంచెం మసాలా మెంతు పొడి కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 5 minutes వరకు బాగా
బాగా మసాలా పెట్టుకున్నాను. ఇంకా అంతే. టేస్ట్ అయితే చెప్తున్నా గైస్, నిజంగా తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా బట్ కుదరలేదు. టేస్ట్ చెప్తున్నా కదా, అబ్బా పచ్చి చింతకాయలతోని చేపల పులుసు అద్దుర్సు అంటే అద్దుర్సు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే తప్పకుండా ఏం చేయాలి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.